గ్రూప్ 2 రాత పరీక్షలో పేపర్ 3 అయిన ఎకానమీ అండ్ డెవలప్మెంట్లో తెలంగాణ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ సెక్షన్లో మీరు లాస్ట్ పార్ట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంటు దానికి తదితర సంబంధించిన విషయాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీనిలో ఒక ముఖ్యమైన టాపిక్ ఏంటంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ సెక్టార్ ఇన్ తెలంగాణ. అంటే సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉన్నవి, వాటి పరిస్థితుల గురించి తెలుసుకోవాల్సిన అవసరము ఉన్నది. సో కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించిన విషయాలను మనము తెలుసుకుందాము. దీని గురించి తెలుసుకున్న ముందు మనకు దీనికి సంబంధించిన ఒక ముఖ్యమైన చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇది భారత ప్రభుత్వము 2006 ఏది మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ యాక్ట్ని తీసుకొని రావడమైంది. అది జూన్ 16, 2006లో నోటిఫై చేయడం జరిగింది. సో దానిలో చట్టం చేయడం జరిగింది. దాన్ని ఆఫీషియల్గా అక్టోబర్ 2, 2006 నాడు నోటిఫై చేయడం జరిగింది. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే అంతవరకు 2006 ఆ చట్టం రాకముందు ఏంటంటే ఈ యొక్క చిన్న తరహా పరిశ్రమలు ఏవైతే సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయో అవి ఉత్పత్తి చేసే వస్తువులకు సంబంధించినవి ఉండే. సో ఈ చట్టంతో ఏంటంటే ఇక ఉత్పత్తి అయ్యే వస్తువులు ఈ తరహా పరిశ్రమలలో ఉత్పత్తి అయ్యే వస్తువులతో పాటు సేవలను కూడా ఈ చట్టం పరిధిలోకి తేవడం జరిగింది. సో కాబట్టి చట్టంలో ఉన్న ముఖ్యమైన అంశం ఏంటంటే ఇది చాలా అతి ముఖ్యమైనది. ఎందుకంటే దీంట్లో ఈ యొక్క సర్వీసెస్ సెక్టార్ను కూడా, సేవల రంగాన్ని కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకురావడం జరిగింది. సో కాబట్టి ఈ సూక్ష్మ మరియు ఈ పరిశ్రమల గురించి తెలుసుకునేటప్పుడు వాస్తవానికి ఆ డెఫినేషన్కి సంబంధించిన వరకు మనం రెండింటినీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి ఈ రంగంలో వస్తువులను ఉత్పత్తికి సంబంధించింది, ఈ రంగంలో సేవలకు సంబంధించిన విషయంలో. సో ఇది చాలా ముఖ్యమైన అంశం కాబట్టి మనం ఇక్కడ భావించాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి ఈ చట్టం ఎప్పుడు తేబడ్డది, ఎప్పుడు నోటిఫై చేయబడ్డది, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటనేది మీరు ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇక నిర్వచనానికి వస్తే మనము ఈ సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలను వేటిని అంటాము. ఈ చట్టం ప్రకారం ఏంటంటే రెండు అంశాల ఆధారంగా వీటిని నిర్వచించడం జరిగింది. ఒకటి ఏంటంటే ఈ ప్లాంట్లో మన మెషినరీ మరియు పెట్టుబడికి సంబంధించిన అంశాల ఆధారంగా ఒకటి. రెండవది ఏంటంటే ఈ యొక్క సర్వీసెస్ సెక్టార్లో పెట్టిన పెట్టుబడి అంశంగా దీన్ని నిర్వచించడము జరిగింది. సో కాబట్టి ఏంటంటే ఈ నిర్వచనం చేసేటప్పుడే క్లియర్గా ఈ రెండు అంశాలు, ఒకటి ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగు ఉత్పత్తి చేసే వస్తువులకు సంబంధించిన ఒక అంశము, ఉత్పత్తి మరియు ప్రాసెసింగు, ప్రిజర్వేషన్ ఏవైతే వాటికి సంబంధించిన ఒకటి. రెండవది ఏంటంటే ఈ యొక్క సర్వీసెస్ను ప్రొవైడ్ చేసే ఆధారంగా నిర్వచించడం జరిగింది. సో వీటి ప్రాముఖ్యత గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భారతదేశంలో దీని యొక్క ప్రాముఖ్యత ఎంతైనా ఉన్నది. ఎందుకంటే వ్యవసాయ రంగం తర్వాత మన భారతదేశంలో చిన్న అండ్ మధ్యతరహా చిన్న కుటీర పరిశ్రమలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇది మన దేశానికి ఉత్పత్తితో పాటు ఆదాయం సమకూర్చడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువ కల్పిస్తున్నాయి. ఎందుకంటే ఎక్కువ ఈ తరహా పరిశ్రమలు ఎక్కువ కూడా లేబర్ని ఎక్కువ ఉపయోగించేటి కాబట్టి అది ఉపాధి అవకాశాల దృష్టిలో కూడా ఈ పరిశ్రమ యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉన్నది. కాబట్టి వీటినన్నీ దృష్టిలో పెట్టుకునే ఈ చట్టం తీసుకొని రావడం జరిగింది. ఇక ఖచ్చితంగా సూక్ష్మ పరిశ్రమలు అంటే ఏంటి, చిన్న తరహా పరిశ్రమలు అంటే ఏంటి, మధ్యతరహా పరిశ్రమలు ఏంటి అనేది
మనము తెలుసుకోవాలనుకున్నప్పుడు మనము 2 వర్గాలుగా చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి ఇదివరకు చెప్పినట్టు ఉత్పత్తికి సంబంధించింది, రెండవది సేవలకు సంబంధించింది. ఎందుకంటే వీటిని వర్గీకరించేటప్పుడు దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్కు ఒకటి, తర్వాత సర్వీసెస్ కూడా వేరే రకంగా చేయడం జరిగింది. ఇక సూక్ష్మ పరిశ్రమలు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఏదైతే సూక్ష్మ పరిశ్రమలు అనుకుంటామో వాటిలో పెట్టే పెట్టుబడి ఏవైతే మనము ప్లాంట్ను ఎస్టాబ్లిష్ చేయాలన్నా, ప్లాంట్లో ఏదైతే అవసరం ఉన్న మెషినరీ కొనాలనుకుంటే దానికయ్యే ఖర్చు ఆధారంగా ఒకవేళ మొత్తం పెట్టుబడి ఆ ఖర్చు కనుక 25 లక్షలకు తక్కువ ఉంటే దాన్ని సూక్ష్మ పరిశ్రమగా గుర్తించడం జరిగింది. సో కాబట్టి ఉత్పత్తి రంగం దృష్ట్యా సూక్ష్మ పరిశ్రమలో 25 లక్షల కంటే ఎక్కువ పెట్టుబడి, 20 లక్షల కంటే తక్కువ పెట్టుబడి పెడితేనే దాన్ని సూక్ష్మ పరిశ్రమగా మనం వర్గీకరించడం జరుగుతుంది. అదే సూక్ష్మ పరిశ్రమగా ఎప్పుడు అనుకుంటాము, అది సర్వీస్ సెక్టార్కి వచ్చే వరకు అది 10 లక్షల కంటే తక్కువే ఉండాలి. అంటే ఒకవేళ సర్వీస్ సెక్టార్లో మన సూక్ష్మ పరిశ్రమగా మనం వర్గీకరిస్తే అది దాంట్లో మొత్తం పెట్టుబడి, అవసరమున్న పెట్టుబడి, తర్వాత ఏవైతే మెటీరియల్ అవన్నీ అవసరం ఉంటాయో వాటన్నిటికి కలిపి 10 లక్షల కంటే తక్కువ పెట్టుబడి పెట్టే సంస్థనే మనము ఈ సూక్ష్మ పరిశ్రమగా మనం భావించవచ్చు. సో కాబట్టి ఈ మ్యానుఫ్యాక్చరింగు ఆధారంగా, సర్వీసెస్ ఆధారంగా వీటిలలో తక్కువ పెట్టుబడి అవసరము, ఆ తక్కువ పెట్టుబడి ఉంటే తప్ప వాటిని మైక్రో పరిశ్రమని మనం పరిగణించడం జరగదు. ఇక చిన్న తరహా పరిశ్రమల గురించి ప్రస్తావనకు వచ్చినప్పుడు ఏంటంటే, ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో 25 లక్షల నుండి 5 కోట్ల మధ్య పెట్టుబడి ఉంటే, అంటే ఒకవేళ ఆ ప్లాంట్ను, ఒక సంస్థను మనం స్థాపించాలంటే దానికి అన్నీ కలిపి సంస్థను స్థాపించడం, మెషినరీ ఏదైతే అవసరం ఉందో వాటిని అన్నిటి చేయడానికి 25 లక్షల నుండి 5 కోట్ల మధ్య కనుక పెట్టుబడి అవసరం ఉంటే దాన్ని మనము చిన్న తరహా పరిశ్రమగా మనము పరిగణించడం జరుగుతుంది. అయితే అదే సర్వీస్ సెక్టార్లో ఒకవేళ సూక్ష్మ పరిశ్రమగా మనము భావించాలంటే ఈ పెట్టుబడి మొత్తము 10 లక్షల నుండి 2 కోట్ల మధ్యలో ఉండాలి. అంటే 10 లక్షల కంటే ఎక్కువ, 2 కోట్ల కంటే తక్కువ కనుక పెట్టుబడి పెడితే దానిని చిన్న తరహా పరిశ్రమగా మనము సర్వీసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము వర్గీకరించవచ్చు. ఇక లాస్ట్ ఏదైతే ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్స్లో లాస్ట్దైన మధ్య తరహా పరిశ్రమలు, ఒకవేళ ఉత్పత్తి చేసేదాన్ని మధ్యతరహా పరిశ్రమగా భావించాలంటే అది మొత్తం పెట్టుబడి 5 కోట్ల నుండి 10 కోట్ల మధ్యలో ఉండాలి. సో ఒకవేళ పెట్టుబడి కనుక 5 కోట్ల నుండి 10 కోట్ల మధ్యలో ఉంటే దాన్ని మనము మధ్య తరహా పరిశ్రమగా భావించవచ్చు. సో కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఉత్పత్తి చేసే రంగంలో మీడియం పరిశ్రమ ఏదైనా అంటే అది 5 కోట్ల నుండి 10 కోట్ల మధ్యలోనే పెట్టుబడి పెట్టాలి. అదే సేవల రంగంలో సేవలను అందించే పరిశ్రమ అయితే ఈ యొక్క అది మీడియం పరిశ్రమగా మనం భావించాలంటే మొత్తం పెట్టుబడి 2 కోట్ల నుండి 5 కోట్ల మధ్యలో ఉండాలి. సో 2 కోట్ల నుండి 5 కోట్ల మధ్యలో ఉంటే దాన్ని మనము ఈ యొక్క మధ్య తరహా పరిశ్రమగా మనం వర్గీకరించవచ్చు. సో కాబట్టి ఈ వర్గీకరణ దృష్టిలో ఏంటంటే, సో మైక్రో, స్మాల్, మీడియం కంటే పోయినా కొద్ది ఏంటంటే పెట్టుబడి అవసరము ఎక్కువ ఉంటుంది. సో అది మ్యానుఫ్యాక్చరింగ్కు సంబంధించింది కానీ లేకపోతే సేవల రంగంకు సంబంధించిన వారి అంటే, సో మైక్రో కంటే స్మాల్ ఎక్కువ ఉంటుంది, స్మాల్ కంటే మీడియంలో ఎక్కువ ఉంటుంది. ఇక రెండవది ఏంటంటే దీన్ని బట్టి భావించిందంటే, మ్యానుఫ్యాక్చరింగు చేసే పరిశ్రమలో ఏదైతే మూలధనం ఉంటుందో అది సేవలను అందించే పరిశ్రమ కంటే ఎక్కువగా ఉంటుంది. సో ఈ రెండింటిని మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వర్గీకరణ గురించి ఏదన్నా మీరు ప్రశ్న అడిగినప్పుడు ఇది గుర్తించుకుంటే మీరు ఆ జవాబు రాసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక వర్గీకరణ వచ్చినప్పుడు, వర్గీకరణ మన గురించి ఆల్రెడీ చెప్పుకున్నప్పుడు ఈ యొక్క మొత్తం అన్ని కలిపి సూక్ష్మ,
చిన్న తరహా మరియు మధ్య తరహా పరిశ్రమలు అన్నింటినీ కలిపినప్పుడు అవి మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఉండే, అవి ఎలా మార్పు చెందాయి, వాటిలో పెట్టుబడి ఎంత పెట్టారు, ఎంతమందికి ఉపాధి అవకాశాలు ఈ ఈ రంగం ద్వారా జరిగినాయి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాము. మొత్తం పరిశ్రమలు ఈ రంగం అంటే సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా ఈ మూడింటిని కలిపి మొత్తము ఏది మన మ్యానుఫ్యాక్చరింగు దృష్ట్యా, తర్వాత సేవల రంగం, ఇవన్నీ మొత్తం క్లబ్ చేసినప్పుడు మనకు 2001-2లో 3807 యూనిట్స్, అంటే నంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ 3807 ఉన్నట్టు మనకు గణాంకాలు చెప్తున్నాయి. ఈ సంఖ్య ఈ మధ్యలో 2013-14 వచ్చే వరకు 6844కు పెరిగింది. అంటే ఈ దాదాపు 12-13 సంవత్సరాలలో చాలా వరకు పెరిగింది. దాదాపు డబుల్ కాకుండా డబుల్ కంటే కొంచెం తక్కువైనట్టు కూడా మనం ఈ సందర్భంగా మనము తెలుసుకోవచ్చు. అంటే ఈ రంగంలో ఈ యొక్క సంస్థల యొక్క సంఖ్య, పరిశ్రమల యొక్క సంఖ్య పెరిగింది. ఇక రెండవది, ఈ రంగంలో పెట్టుబడి ఎంతవరకు వచ్చింది, ఎంత మారింది. పెట్టుబడి విషయానికి వస్తే ఈ యొక్క పరిశ్రమల సంఖ్య కంటే పెట్టుబడి పెద్ద మొత్తంలో పెరిగినట్టు మనకు ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు. దాదాపు 10 రెట్లు, అంటే 2001-2లో 313 లక్షల పెట్టుబడి జరిగితే, అదే 2013-14 సంవత్సరం వచ్చే వరకు 3111 లక్షల పెట్టుబడి ఈ రంగంలో పెట్టడం జరిగింది. దాదాపు పెట్టుబడి 10 రెట్లు పెరిగింది, 10 రెట్లుగా ఉన్నట్టు మనం ఇక్కడ భావించవచ్చు. కాబట్టి పరిశ్రమల సంఖ్య కంటే ఈ పెట్టుబడి ఎక్కువ పెరిగినట్టు ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. ఇక ముఖ్యమైన విషయము ఏది, మన ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఎలా మారాయి, ఎలా పెరిగినాయి ఈ రంగంలో అంటే 2001-2 మధ్యలో దాదాపు 49,900 మంది ఉపాధి ఈ రంగంలో లభిస్తే, ఏది 2001-2 సంవత్సరంలో ఇంతమంది ఉద్యోగ అవకాశాలు ఈ రంగంలో పొందితే, అదే 2013-14 సంవత్సరం వచ్చే వరకు ఇది 83,200 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది. ఇక్కడ కూడా పెట్టుబడితో పోల్చుకుంటే ఉద్యోగ అవకాశాలు 2 రెట్లు కాలేదు, ఇది కాబట్టి 2 రెట్లకు కొంచెం తక్కువైంది. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎలాగైతే 2 రెట్ల కంటే కొంచెం తగ్గిందో, ఆల్మోస్ట్ డబుల్ కంటే కొంచెం తక్కువ వచ్చింది. ఇక్కడ కూడా దాదాపు 70-80% పెరిగినట్టు మనము ఇక్కడ భావించవచ్చు. ఇది మనం మొత్తము సెక్టార్ను కలిపి చూసుకుంటే ఇది పరిస్థితి. ఈ రంగంలో ఏ విధంగా ప్రోగ్రెస్ జరిగిందనేది మనము తెలుసుకున్నప్పుడు ఈ విషయాలు మనము అర్థం చేసుకోవచ్చు. ఇక వీటిలలో సూక్ష్మ పరిశ్రమలు, తర్వాత చిన్న పరిశ్రమలు, మధ్యతరహా పరిశ్రమలు, వాటి యొక్క వాటా ఏంటి అంటే మొత్తము నంబర్ ఆఫ్ యూనిట్స్లో, ఏది ఆ పరిశ్రమల సంఖ్యలో, తర్వాత పెట్టుబడిలో మరియు ఉద్యోగ అవకాశాలలో ఈ మూడిటి యొక్క వాటా ఎంత అనేది మనము ఇప్పుడు తెలుసుకుందాము. గత సంవత్సరం 2014-15 సంవత్సరము గణాంకాలను తెలుసుకుంటే మొత్తము 5,787 ఈ యూనిట్స్ ఉంటే, మొత్తం ఏది ఈ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ మొత్తం సంఖ్య 5,787 ఉన్నప్పుడు దాంట్లో 61% సూక్ష్మ పరిశ్రమలు, 39% చిన్న పరిశ్రమలు. మధ్యతరహా పరిశ్రమలు అనేది చాలా తక్కువ, అంటే 0.4%. కాబట్టి ఈ వీటిని పరిశ్రమలు ఏ ఒక ఎందుకుందంటే ఎక్కువ శాతము యొక్క సూక్ష్మ పరిశ్రమలుగానే పరిగణించు. 61% సూక్ష్మ, మిగతా ఇది మైక్రో. అంటే వీటి ప్రాముఖ్యత గురించి మనము తెలుసుకున్నప్పుడు అంటే ఎక్కువ
మొత్తము ఈ సెక్టర్ రంగంలో మొత్తంలో కూడా చూసుకుంటే సూక్ష్మ పరిశ్రమల యొక్క శాతము ఎక్కువగా ఉన్నది. ఇక రెండవ అంశం ఏదైతే పెట్టుబడికి సంబంధించిన అంశం గురించి మనం పరిశీలించినప్పుడు 2014-15లో ఈ రంగంలో మొత్తము వాటాలో ఈ యొక్క సూక్ష్మ పరిశ్రమల యొక్క వాటా 14%. 14% సూక్ష్మ పరిశ్రమల వాటాగా ఉన్నది. ఇక చిన్న పరిశ్రమల వాటా 75% చిన్న పరిశ్రమల వాటా. సో మధ్యతరహా పరిశ్రమల యొక్క వాటా 11%గా ఉన్నది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకుందంటే సూక్ష్మ పరిశ్రమలకు చాలా తక్కువ పెట్టుబడి అవసరము. ఎందుకంటే 61% ఉన్న పరిశ్రమల సంఖ్య ఈ యొక్క పెట్టుబడికి వచ్చే వరకు 14%గానే ఉన్నది. అంటే 61% పరిశ్రమలలో 14%మే పెట్టుబడి ఉన్నది. అంటే దీనికి ఎక్కువ పెట్టుబడి అవసరం లేదు. దానికి భిన్నంగా చిన్న పరిశ్రమలు ఏవైతే దాదాపు 39% ఉన్న చిన్న పరిశ్రమలు మనము 75% పెట్టుబడి వీటిలోనే జరుగుతుంది. సో కాబట్టి చిన్న పరిశ్రమల్లో పెట్టుబడి ఎక్కువగా ఉంటుంది, వాటికి ఎక్కువ పెట్టుబడి. ఎందుకంటే మనం వర్గీకరణలో చూసినప్పుడు కూడా మనకు ఎంత పెట్టుబడి ఉంటే దాన్ని చిన్న తరహా అని అనుకుంటాము. సందర్భంగా చూసుకున్నప్పుడు దీనిలో కొంచెం పెట్టుబడులు వాళ్ళలో వాటా ఎక్కువ ఉంది, సంఖ్యలో తక్కువగా ఉన్నది. ఇక మధ్య తరహా పరిశ్రమల గురించి వచ్చినప్పుడు ఏంటంటే మనం అవి మొత్తంలో 0.4%, చాలా తక్కువ ఉన్నది. బట్ ఈ పెట్టుబడికి వచ్చేవరకు ఏంటంటే 11% పెట్టుబడి ఈ యొక్క మధ్య తరహా పరిశ్రమలలో పెట్టడం జరిగింది. ఇక ఇంకో ముఖ్యమైన అంశం గురించి చెప్పుకున్నప్పుడు ఏంటంటే ముఖ్యంగా వీటిలలో ఏ రంగము ఎంత ఉపాధిని కల్పిస్తుంది. ఇక సూక్ష్మ తరహా పరిశ్రమల గురించి వచ్చినప్పుడు 37% మొత్తం ఉద్యోగాలలో 37% ఈ రంగంలోనే జరుగుతుంది. అంటే సూక్ష్మ పరిశ్రమల యొక్క వాటా 37%, ఈ యొక్క చిన్న తరహా పరిశ్రమల యొక్క వాటా 58%, మరియు పెద్ద మధ్య తరహా పరిశ్రమల యొక్క వాటా 5%. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఈ యొక్క సూక్ష్మ పరిశ్రమలు ఉద్యోగ అవకాశాల్లో మెరుగ్గా ఉన్నది. కానీ మన వీటికి చిన్న తరహా పరిశ్రమలతో పోల్చుకుంటే ఉద్యోగ అవకాశాలు కొంచెం తక్కువే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ 37% ఉంది, చిన్న పరిశ్రమలలో 58% ఉంది. సో ఇక మధ్య తరహా వచ్చేవరకు ఏంటంటే ఈ రంగంలో మొత్తం ఉద్యోగాలలో 5% మాత్రమే ఈ మీడియం పరిశ్రమల ద్వారా పొందడం జరుగుతుంది. సో వీటిని మొత్తం మనం పరిశీలించినప్పుడు ఒకటి ఏంటంటే మధ్య తరహా పరిశ్రమ ఇంకా ఎక్కువ మొత్తంలో లేదు, అది చాలా తక్కువలో ఉంది. ఇంకా అంటే ఇప్పటికి కూడా చూసుకుంటే 0.4% ఇంకా తక్కువ ఉంది. బట్ సూక్ష్మ పరిశ్రమలు మాత్రం అత్యధికంగా ఉన్నాయి, వాటి ఎంప్లాయ్మెంట్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. బట్ ఇప్పటికి కూడా ఏంటంటే ఎక్కువ చిన్న తరహా పరిశ్రమలే ఎక్కువగా ఉన్నట్టు మనకు ఇక్కడ భావించవచ్చు. అది సంఖ్యాపరంగా 39% ఉంది, పెట్టుబడి సందర్భంగా 75% ఉంది, ఉద్యోగ అవకాశాల సందర్భంగా చూసుకున్నప్పుడు 58% ఈ సబ్ సెక్టార్ నుంచే జరుగుతుందని ఈ సందర్భంగా మనము భావించవచ్చు. ఇక తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల వారీగా చూసుకున్నప్పుడు ఏ జిల్లాలో ఎంత పెట్టుబడి జరిగింది, ఇవన్నిట్లలో ఏది సూక్ష్మ చిన్న తరహా మరియు మధ్య తరహా పరిశ్రమలు అన్నిటినీ కలిపినప్పుడు ఏ డిస్ట్రిక్ట్లో ఎంత జరిగింది అనేది మనము ఇక్కడ చూస్తాము. ఇది 2008-9 నుండి 2014-15 మధ్యలో మొత్తం కలిపితే మనకు జరిగిన పెట్టుబడి గురించి ఇక్కడ తెలుసుకున్నప్పుడు ఏంటంటే సో ఆదిలాబాదు జిల్లాలో అతి తక్కువ పెట్టుబడి పెట్టడం జరిగింది. అది మొత్తము 22,520 కోట్ల పెట్టుబడి మొత్తం జరిగితే ఈ రంగంలో మొత్తము జరిగితే దానిలో ఆదిలాబాద్ జిల్లాలో 338
కోట్లే పెట్టుబడి పెట్టడం జరిగింది. గరిష్టంగా మ్యాక్సిమం ఈ రంగారెడ్డి డిస్టిక్లో 10,885, అంటే కొంచెం సగానికంటే కొంచెం తక్కువ. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మొత్తంలో సో దాదాపు 45% దాదాపు ఈ యొక్క రంగారెడ్డి డిస్టిక్లోనే పెట్టడం జరిగింది. దాని తర్వాత ఎక్కువ మనము గమనించాల్సింది ముఖ్యంగా హైదరాబాద్ డిస్టిక్లో హైదరాబాద్ రంగారెడ్డి. హైదరాబాద్లో దాదాపు 1903 కోట్ల పెట్టుబడి పెట్టడం జరిగింది. రంగారెడ్డి డిస్టిక్లో 10,885 కోట్లు, అంటే 22,520 కోట్లలో 10,885 కోట్లు రంగారెడ్డి డిస్టిక్లోనే పెట్టడం జరిగింది. సో రంగారెడ్డి మరి హైదరాబాద్ రెండింటిని కలుపుకుంటే సో ఎక్కువ మొత్తము దాదాపు 60% పెట్టుబడి ఈ 2 డిస్టిక్లోనే పెట్టడం జరిగింది. సో మిగతా డిస్టిక్లో కొంచెం అటు నల్గొండలో, కొంత మహబూబ్నగర్లో, మెదక్లో, ఏవైతే చుట్టుపక్కలనే కొన్ని ప్రాంతాలు ఈ పరిశ్రమలను పెట్టడం. ఫర్ ఎగ్జాంపుల్ మెదక్కి వచ్చినప్పుడు పటాన్ చెరువు అంటారు, తర్వాత వేరే డిస్ట్రిక్ట్ వచ్చి ఏదో ఒక చిన్న ప్రాంతం ఆడ కొన్ని పరిశ్రమలు పెట్టడం. సో బట్ మోస్తానికైతే ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఈ చిన్న పరిశ్రమలు కూడా, చిన్న మధ్యతరగతి పరిశ్రమలు కూడా ఎక్కువ ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలోనే కేంద్రీకృతమైనట్టు మనం దీన్ని బట్టి భావించవచ్చు. అంటే ఇది శుభసూచకం కాదు. ఎందుకంటే మనం పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టాలనుకున్నప్పుడు కొన్ని అవస్థాపన సౌకర్యాలు చూడాల్సిన అవసరం ఉంటుంది. సో అవి ప్రతి డిస్టిక్లో పెట్టడం అవకాశం ఉండదు, ప్రతి డిస్టిక్లో అవి కల్పించడం అంత సులభ సాధ్యం కాదు. కానీ ఈ చిన్న తరహా మరియు చిన్న తరహా పరిశ్రమలకు పెద్ద మొత్తంలో అవస్థాపన సౌకర్యాలు అవసరం ఉండవు, చిన్నవి. ఇప్పుడు అవి ప్రతి డిస్టిక్లో పెట్టడానికి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా అవి కూడా ఈ హైదరాబాద్ చుట్టుప్రక్కలనే కేంద్రీకృతం కావడం జరిగింది. సో కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే సంవత్సరాలలో వికేంద్రీకరణ జరగే దృష్ట్యా చర్యలు తీసుకోవడము ఎంతైనా అవసరం అనేది ఈ సందర్భంగా మనము గ్రహించవచ్చు. ఇక ఈ రంగం అన్నప్పుడు ఏంటంటే అన్నీ కలిపి పెట్టి చెప్పడం, ఎందుకంటే వాటిని ఒక్కొక్కటి సపరేటు చెప్పడము అంత డీటెయిల్గా సాధ్యం కాదు. కాబట్టి ఇవన్నిటికీ కామన్గా ఉన్న సమస్యలు ఏంటి అంటే ముఖ్యంగా సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సమస్యలు. ఎందుకంటే మనకు తెలుసు మన పరిశ్రమ రంగంలో పెద్ద పరిశ్రమలకు ఒక రకమైన సమస్యలు ఉన్నాయి, ఇటువంటి పరిశ్రమలో కూడా ఒక రకమైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఏంటనేది మనం ముఖ్యంగా ఇక్కడ ప్రస్తావించవచ్చు. ఎందుకంటే మొదలు ఆ సమస్యలు ఏంటని తెలుసుకుంటే వాటి పరిష్కారాలు ఎలా చేయాలంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలనడానికి అవకాశాలు ఉంటాయి దాని గురించి. సో కాబట్టి ఫస్ట్ మనము ఈ యొక్క సమస్యలు ఏంటి, ముఖ్యంగా ఈ తరహా రంగం ఫేస్ అనేది మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుంటాము. సో పరిశ్రమ ఏదైనా కావచ్చు, సూక్ష్మ కానీ, మధ్య కానీ, చిన్న కానీ, పెద్దది కానీ, దానికి కావాల్సిందంటే మూలధనము చాలా అవసరము. సో ఈ ముఖ్యమైన మూలధనం కొరత అనేది ఈ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలో ముఖ్యమైన సమస్య అంటే మూలధనం యొక్క కొరత, ఇదొక్కటి. సో కాబట్టి ఇది ఎదుర్కోవాలంటే ఏం చేయాలని తర్వాత తెలుసుకుందాం. ఇక రెండవ సమస్య ఏంటంటే, ఎందుకంటే ఈ రంగంలో ఉత్పత్తి చేయాలన్నా, సేవలను అందించాలన్నా మనకు వీటికి కావాల్సింది రా మెటీరియల్, ముడి పదార్థాలు అవసరం ఉన్నంత సమయంలో నాణ్యమైన ముడి పదార్థాలు అందుబాటులో ఉండాలి. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ యొక్క ముడి పదార్థాల సరకు అందుబాటులో రెగ్యులారిటీ లేదు, ఇర్రెగ్యులర్ ఉన్నది. ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు. ఎందుకంటే అది సరి అయిన సమయానికి అందకపోతే దాని యొక్క ప్రభావం ఉత్పత్తిపై ఉంటుంది, ఉత్పాదకతపై ఉంటుంది, ఉద్యోగ అవకాశాలపై ఉంటుంది. సో రా మెటీరియల్ అనేది కంటిన్యూగా రా మెటీరియల్ సప్లై అనేది ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది కలగకుండా ఉండాలి. బట్ ఇప్పుడు
వీళ్ళ సమస్య ఏంటంటే ఈ యొక్క ముడి పదార్థాల యొక్క సౌలభ్యత సక్రమంగా లేదనేది ఈ సందర్భంగా మనము తెలుసుకోవచ్చు. ఇక మూడో ఏంటంటే తక్కువ సామర్థ్యం అంటే ఒకవేళ కనుక ఒక పరిశ్రమను, ఒక సంస్థను, లేకపోతే ఒక మెషిన్ను కనుక మనం ఉదాహరణకు ఒక రోజులో ఎన్ని గంటలు నడిపించడానికి అవకాశం ఉందనుకోండి, అది మొత్తము గంటలు నడిపించినప్పుడు మనకు ఈ యొక్క ఉత్పాదకత స్థాయి మ్యాక్సిమం ఉన్నట్టు, గరిష్టంగా ఉన్నట్టు చెప్పవచ్చు. అంటే ఇప్పుడు ఒకవేళ 100 యూనిట్లు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నప్పుడు 100 యూనిట్లు 100 కాదు 80-90 యూనిట్లు మనం ఉత్పత్తి చేసినా అది మంచి సామర్థ్యం కలిగి ఉన్నట్టు మనం భావించవచ్చు. దీనికి భిన్నంగా చాలా తక్కువ ఉత్పత్తి చేస్తే అప్పుడు అది ఆ సంస్థ సమర్థవంతంగా పనిచేయడం లేదనేది మనం ఇక్కడ భావించవచ్చు. సో మనకు తెలిసిన వివరాలు దృష్టిలో పెట్టుకుంటే దాదాపు 50-60% కంటే ఎక్కువ ఉపయోగించుకోవడం లేదు. అంటే 100 యూనిట్లు ఉత్పత్తి చేసే అవకాశాలు ఉన్నప్పటికీ మనము 50-60 యూనిట్ల కంటే ఎక్కువ ఉత్పత్తి చేయడం లేదు. సో మిగతా అది మనం ఐడిల్ కెపాసిటీగానే మనం భావించవచ్చు. అంటే అవసరం ఉంటే అంత పెంచవచ్చు, అంతవరకు పోవచ్చు, కానీ పోయే అవకాశాలు కనబడడం లేదని మనం ఈ సందర్భంగా ఈ సమస్యల గురించి ప్రస్తావించినప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. అయితే వీటిలలో ఎందుకంటే సాంకేతిక పరిజ్ఞానము ప్రతి రంగంలో పెరుగుతుంది, కానీ దీనికి వచ్చేవరకు ఏంటంటే ఈ సాంకేతిక పరిజ్ఞానము అనుకున్నంత పెంపొందించకపోవడం ఒకటి, ఆ పెంపొందించిన దాన్ని వీళ్ళు ఉపయోగించుకోకపోవడము. అంటే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నదా లేదా, ఓకే, అందుబాటులో లేకపోవడం ఒక ఎత్తు, ఉన్నదాన్ని వాడకపోవడం ఒకటి. సో ఇక 2 సమస్యలు ఉన్నాయి. కొన్నింటిలో ఇంకా సాంకేతిక పరిజ్ఞానము అనుకున్నంత డెవలప్ కాలేదు, బట్ ఎక్కడైతే కొంచెం డెవలప్ అయిందో దాన్ని అందుబాటులోకి తీసుకురావాలంటే కూడా ఈ పరిశ్రమ కొంచెం ఇబ్బందులు పడుతున్నట్టు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఇక ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులు కానీ సేవలు కానీ ఇప్పుడు బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నప్పుడు వీళ్ళకు పోటీ ఎదురుపడుతుంది. పోటీ అంటే పెద్ద పెద్ద కంపెనీస్ మన ఇండియాలో ఉన్న కంపెనీస్ కానీ, తెలంగాణలో ఉన్న కంపెనీ కానీ, లేకపోతే వేరే దేశం నుంచి వాటి కూడా పెద్ద మొత్తంలో పోటీ రావడం జరుగుతుంది. సో ఇది పోటీతత్వాన్ని నిలదొక్కునే అంత స్థాయికి ఎదగలేదు కాబట్టి సో ఇది సమస్య. అంటే ఉత్పత్తి చేసిన దాన్ని మార్కెట్ చేయలేకపోవడము, దానివలన రకరకాల సమస్యలు కూడా మనకు తలెత్తాయి అనేది ఈ సందర్భంగా మనము గుర్తుపెట్టుకోవాలి. ఇక ఏవైతే అవస్థాపన సౌకర్యాలు అంటే వేరే వాటితో పెద్ద పెద్ద పరిశ్రమలతో పోల్చుకుంటే వీటికి అంత పెద్ద మొత్తంలో అవసరం లేనప్పటికీ వీటికి కూడా కొంతవరకు మినిమం కావాలి. ఈ మినిమం అయిన ఏదైతే మనకు రవాణా సౌకర్యాలు, ఎలక్ట్రిసిటీ మరియు మన సమాచారము మిగతా ఏవైతే ఉన్నాయో అవి కూడా అనుకున్న పరిధిలో లేనట్టు మనకు ఈ మధ్యలో గణాంకాలు చెప్తున్నాయి. సో కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా అనుకున్నంత లేకపోవడం వలన ఈ పరిశ్రమ సమస్యలను ఎదుర్కొంటుంది. ఇక ఇంకొకటి ఏంటంటే సో వేరే వాటితో చూసుకుంటే ఈ పరిశ్రమకు ఈ యొక్క స్కిల్డ్ మ్యాన్ పవర్ అంత ఎక్కువ స్కిల్డ్ కాకపోవచ్చు, బట్ వీటికి కూడా కొంచెం స్కిల్డ్, సెమీ స్కిల్డ్ మ్యాన్ పవర్ మన తర్వాత ముఖ్యంగా యూత్ పవర్ ఏదనుకుంటామో ఇది అవసరం ఉన్నది. కానీ ఒకవైపు మనం విద్య అవన్నీ పెరిగినప్పటికి కూడా ఇంకా కొన్ని క్రిటికల్ స్కిల్స్ ఏవైతే ముఖ్యమైన స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా అనుకున్నంత లభ్యత కావడం లేకపోవడం వలన ఈ పరిశ్రమ దీన్ని కూడా ఈ సమస్య ఈ స్కిల్డ్ మ్యాన్ పవర్ షార్టేజ్ కూడా ఎదుర్కొన్నట్టు అక్కడక్కడ మనము గణాంకాలు చెప్తున్నాయి. ఇక లాస్ట్కి వచ్చే ఏంటంటే ఈ చిన్న తరహా ఇవన్నీ ఏంటంటే ఇవి ఆర్గనైజేషన్ అంటే సమర్థవంతంగా
నిర్వహించాలంటే ఒక సిస్టమేటిక్, ఒక సక్రమంగా వీటిని రన్ చేయాలి. ఎందుకంటే అట్లా చేస్తేనే ఒకదానికొకటి సిస్టమేటిక్గా స్టెప్ బై స్టెప్ ఆర్గనైజేషన్గా ఉంటే తప్ప దీని యొక్క సామర్థ్యం పెరగదు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ యొక్క ఆర్గనైజేషన్ ఎఫిషియన్సీ అనేది తక్కువ ఉన్నట్టు మనం భావించవచ్చు. సో కాబట్టి ఈ పైన ఈ అన్ని సమస్యలు కూడా ఈ రంగాన్ని, సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల రంగాన్ని కుంటుపడే దిశగా చేరుస్తున్నాయనేది ఈ సందర్భంగా మనము భావించవచ్చు. సో ఈ సిక్నెస్ దాని ఏంటంటే కుంటుపడడానికి కారణాలు కొన్ని మనం పైన పరోక్షంగా చెప్పినప్పుడు కూడా ఇప్పుడు ఏంటంటే క్లియర్గా ఈ యొక్క చాలా పరిశ్రమలు, ఈ సూక్ష్మ, చిన్న మరియు మధ్యతర పరిశ్రమలో ఎక్కువ ఇండస్ట్రియల్ సిక్నెస్ గురి కావడం జరిగింది. సో కుంటుపడడం జరిగింది. కుంటుపడడం అంటే రన్ కాకపోవడం, క్లోజ్ చేయడము, క్లోజ్ చేయకుండా ఏదో మినిమంగా రన్ కావడము, రకరకాల సమస్యలతోని ఉన్నాయి. సో వీటన్నిటి కారణాలు ఏంటి అంటే ఈ రంగము కుంటుపడడానికి కారణం ఏంటి? ఇది భారతదేశానికి వర్తిస్తుంది, మళ్ళా మన రాష్ట్రానికి కూడా వర్తిస్తుంది. కాబట్టి ఇది సిక్నెస్ అనేది సర్వసాధారణంగా ఉన్నట్టు గుర్తించడం జరిగింది. ఉండడానికి కారణాలు ఏంటనేది మనం ఈ సందర్భం చెప్పుకున్నప్పుడు అవి భారతదేశానికి వర్తిస్తాయి, అలాగే మన తెలంగాణ రాష్ట్రానికి కూడా వర్తిస్తాయి అనేది ఈ సందర్భం గుర్తు చేసుకోవాలి. ఈ కారణాలను, ఇండస్ట్రియల్ సిక్నెస్ కూడా కారణాలను ముఖ్యంగా 2 వర్గాలుగా భావించవచ్చు. ఒకటి అంతర్గత కారణాలు, రెండవది బహిర్గత కారణాలు. అంతర్గత అంటే ఆ సంస్థకు సంబంధించిన సమస్యల వలన అదే కారణం. లేకపోతే రెండవ ఏంటంటే సంస్థకు సంబంధం లేకుండా బయట జరిగే పరిస్థితులు దీనిపై ప్రభావం కలుగజేయడము. సో కాబట్టి ఇవి 2 మన సంస్థ ఇంటర్నల్గా మరియు బహిర్గతంగా. సో ఇవి ఇంటర్నల్గా చూసుకున్నప్పుడు ఈ యొక్క సంస్థకు సంబంధించిన అంతర్గత కారణాల గురించి వచ్చినప్పుడు కొన్ని ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. వాటినే మళ్ళీ మనము బేరీజు వేసుకుందాం. ఇది మూలధనము లేకపోవడము, తర్వాత సరి అయిన ప్రణాళిక. ఎందుకంటే ఒక సంస్థను చిన్నది కానీ పెద్దగా రన్ చేయాలంటే దానికి సరి అయిన ప్రణాళిక ఉండాలి. ప్రణాళిక ప్రారంభ దశ నుంచి అంతిమ వరకు. అంటే ఒక సంస్థ అది సూక్ష్మం కానీ చిన్నది కానీ ఏదైనా కానీ అది పరిశ్రమ స్థాపించి ఉత్పత్తి చేయాలి, ఉత్పత్తి చేసిందని మార్కెటింగ్ చేయాలి. సో కాబట్టి ఏంటంటే ఈ వేరియస్ స్టేజెస్లో మనకు సరి అయిన ప్రణాళిక ఉండాలి. సో దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ ప్రణాళిక సరిగా లేదనేది దానివలన ఈ రంగము కుంటుపడడానికి కారణం అనేది ఒకటి మనం ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు. ఇక మూడవది ఏంటంటే ధర. సో ఉత్పత్తి చేసిన దానికి ధర కూడా ఈ పరిశ్రమను నిర్ణయించే పరిస్థితుల్లో లేదు. అది కాంపిటీషన్ వలన కానీ లేకపోతే ఇతరత్ర కారణాల వలన కానీ ధర నిర్ణయంలో కూడా ఈ పరిశ్రమ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. సో అది కూడా సిక్నెస్ కూడా కారణము. ఇంకోటి ఏంటంటే ఏవైతే ఉత్పత్తి పద్ధతులు ఉన్నాయో అవి సక్రమైన పద్ధతులు కాక అప్పుడప్పుడు తప్పుడు పద్ధతుల వలన, అంటే తప్పుడు పద్ధతులు అంటే తెలిసి తెలియక అంటే వేరే విధంగా ఉత్పత్తి చేస్తే ఎక్కువ రావచ్చు, దానికి భిన్నంగా వేరే విధంగా చేశారనుకోండి, దానివల్ల ఏంటంటే ఉత్పత్తి తగ్గడం జరుగుతుంది, వ్యయం పెరగడం జరుగుతుంది. సో కాబట్టి ఈ రంగంలో ఉన్న సమస్య అంటే కొన్ని యూనిట్స్లో అక్కడక్కడ వాళ్ళకు అవగాహన ఉండి లేక ఉత్పత్తి పద్ధతులను సరి అయిన పద్ధతులను ఉపయోగించడం లేదు. తర్వాత ఆల్రెడీ చెప్పుకున్నట్టు మార్కెటింగ్ ఫెసిలిటీసు, అంటే ఉత్పత్తి చేయడం ఒక ఎత్తు, ఉత్పత్తి చేసిన దాన్ని మార్కెట్ చేయాలంటే దానికి వేరే స్కిల్స్ కావాలి. ఇక్కడ ఉత్పత్తి చేయడానికి సరైన అవగాహన ఉండొచ్చు, దానికి సంబంధించిన పరిజ్ఞానం ఉండొచ్చు, కానీ ఉత్పత్తి చేసిన దాన్ని అమ్ముకోవాలంటే అది అమ్మాలనుకుంటే దానికి ఎటువంటి చర్యలు అవసరం అనేది ఈ సందర్భంగా వాళ్ళకు
అనుకున్న అవగాహన లేకపోవడం వలన ఈ సమస్య కూడా పేర్కొంటున్నారు చాలా వరకు. ఇక లాస్ట్ లేదంటే ఈ చిన్నతర పరిశ్రమలో వ్యక్తిగత అటెన్షన్ కూడా అవసరము. ఇక్కడ చాలా వరకు సొంతంగా పెట్టుకునే ఉంటాయి. సొంతంగా పెట్టుకుని ఒకరిద్దరు కొందరిని ఎంప్లాయ్ చేసుకొని తద్వారా చేయడం. సో కాబట్టి ఏంటంటే దాని కరెక్ట్ ఉండాలంటే పర్యవేక్షణ అవసరము. ఒక్కొక్కప్పుడు పర్యవేక్షణ లోపం జరిగితే కూడా వాటి నాణ్యత ఉత్పత్తి కూడా అనుకున్నంత లేకపోవచ్చు, తగ్గిన ఉత్పత్తిలో నాణ్యత కూడా లేకపోవచ్చు. ఎందుకంటే పర్యవేక్షణ లోపం వలన కూడా ఈ సమస్యలు తలెత్తే అవకాశం ఉండడం వలన ఈ యొక్క కుంటుపడడానికి అవకాశం ఉంటుంది. సో ప్రాపర్ మేనేజ్మెంట్ ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే ఇవాళ రేపు మేనేజ్ చేయాలంటే కొంచెం కార్పొరేట్ స్టైల్ ఆఫ్ మేనేజ్మెంటు అవసరము. అంటే ఆధునిక ఆర్గనైజేషన్ కూడా వీటిలలో అవసరం అనేది గుర్తించడం లేదు ఇక. ఎందుకంటే కార్పొరేట్ స్టైల్లో మేనేజ్ చేస్తే తప్ప మనకు అన్ని విధాల ఇది పుంజుకోవడానికి ఆస్కారం లేదనేది ఈ సందర్భంగా మనము గుర్తించుకోవాలి. సో కాబట్టి ఇప్పుడు ఇదొక సమస్యగా ఉన్నది. తర్వాత ఉన్న వనరులను సక్రమంగా ఉపయోగించుకోకపోవడం, ఉన్నయే తక్కువ కావచ్చు, వాటిని కూడా సక్రమంగా ఉపయోగించుకోకపోవడము. ఎందుకంటే ఒక సంస్థ ఉన్నప్పుడు దానిలో ఉన్న ఏవైతే వనరులు ఉన్నాయో, అసెట్స్ ఉన్నాయో వాటిని సక్రమంగా ఉపయోగించుకోకపోవడం. సో ఇది కూడా ఈ సిక్నెస్ ఒక కారణము. తర్వాత ఈ అన్నిటి వలన ఏంటంటే మనకు అంతర్గత కారణాల వల్ల ఈ మన ఇండస్ట్రియల్ సిక్నెస్, ఈ రంగంలో సిక్నెస్ ఉన్నదనేది ఈ విధంగా భావించవచ్చు. ఇక బహిర్గతంగా అంటే ఈ సంస్థకు సంబంధం లేదు, బట్ బయట జరిగే పరిస్థితులు దీనిపై ప్రభావం జరుగుతుంది. దీనిపై సో ఒక్కటి ఏంటంటే దీంట్లో మనం ముఖ్యంగా గుర్తించుంటే స్కిల్డ్ నాణ్యత గల మ్యాన్ పవర్ అనేది షార్టేజ్ ఉన్నది. అంటే సో ఎందుకంటే ఆ సంస్థ స్వతహాగా స్కిల్స్ను పెంపొందించుకోలేదు. స్కిల్డ్ లేబర్ కావాలంటే ఇది బయట నుంచి తీసుకోవాలి. అది విద్యా సంస్థలను అందించాలి, లేకపోతే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అందించాలి, ఏవో ఒకరి వాళ్ళు చేసిన దాన్ని వీళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. బట్ దురదృష్టవశాత్తు ఏంటంటే ఇప్పటికీ కొన్ని క్రిటికల్ రంగాలలో అవి సూక్ష్మ పరిశ్రమకు సంబంధించవచ్చు, చిన్న తరహా కావచ్చు, దేనికైనా కొన్ని స్కిల్స్ నాణ్యత లోపము ఉన్నది. సో నాణ్యత గల వ్యక్తులు షార్టేజ్ ఉన్నది, కొరత. సో ఇది ముఖ్యంగా దీనిపై బయట సమస్య, దీనిపై ప్రభావం జరుగుతుంది. ఇంకా రెండవ ఏంటంటే ఈ ప్రభుత్వ విధానం ఇంతవరకు ఒకటి జరిగిందంటే సో ఈ లైసెన్సింగ్ అండ్ పన్ను పాలసీ, లైసెన్సింగ్ సిస్టము, పన్ను కట్టే పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ పరిశ్రమల రంగానికి అనుకూలంగా లేవు. ఇర్రేషనల్గా ఉండదు. ఏదో రకరకాల సమస్యలు, ఈ లైసెన్స్ తీసుకోవాలంటే రకరకాల సమస్యలు, తర్వాత పన్ను చెల్లించాలంటే రకరకాల ఇబ్బందులు, అవి రేషనల్గా లేకపోవడము. అవి కూడా ఇది వీళ్ళ సంస్థ యొక్క చేతులు, అవి కూడా బయట, అది గవర్నమెంటు వాళ్ళ యొక్క విధి విధానాల ద్వారా దాని యొక్క ప్రభావం కూడా ఈ పరిశ్రమలు మూతపడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనేది ఇంకోటి. సో ఇంకోటి ఏంటంటే స్కిల్డ్ మ్యాన్ పవర్తో పాటు ముడి పదార్థాల కొరత కూడా ఉంది. సో ముడి పదార్థాలు అనేది సొంతంగా వాళ్ళు ఉత్పత్తి చేసుకోవాలి, అది బయట నుంచి తీసుకోవాలంటే ఎవరెవరు దాన్ని ఉత్పత్తి చేయాలి. సో దాంట్లో రకరకాల సమస్యల వలన కొన్ని సందర్భాలలో ముడి పదార్థాల కొరత కూడా ఉండడం వలన ఈ పరిశ్రమలు మూలపడుతున్నాయనేది ఈ సందర్భం మనం గుర్తుంచుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే క్యాపిటల్ గురించి చెప్పుకున్నప్పుడు క్యాపిటల్ కూడా వీళ్ళ చేతిలో ఎక్కువ. క్యాపిటల్ సంపాదించాలంటే బ్యాంకులు కానీ ఇతర ఏవైతే ఏజెన్సీస్, ఫండింగ్ ఏజెన్సీస్ ఉన్నాయో వాటి ద్వారా లభ్యత పొందాలి. కాబట్టి సో అది కూడా షార్టేజ్ ఉండడం వలన ఈ రంగం కూడా సిక్నెస్ గుర్తు అవుతున్నది ఒక విధంగా భావించవచ్చు. ఇక ముఖ్యం ఏంటంటే పోటీ ఈ మధ్యలో, ఎందుకంటే మన ముఖ్యంగా 1991 తర్వాత ఈ పోటీ ఒక దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా డెవలప్ కావడం జరిగింది. సో కాబట్టి ఏంటంటే ఈ సంస్థలు నిలదొక్కుకోవాలంటే వీళ్ళు ఉత్పత్తి చేసిన ఉత్పత్తి నాణ్యత మరి ధర రెండు కూడా అంతర్జాతీయంగా పోటీ పడే అవకాశాలు ఉండాలి.
సో దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ రంగము, ఈ ఎంఎస్సి రంగం ఏదైతే అనుకుంటున్నామో ఈ రంగంలో ఉత్పత్తి చేసిన వస్తువు యొక్క నాణ్యత మరియు ధర రెండు కూడా అంత అనుకూలంగా లేకపోవడం వలన ఈ సిక్నెస్ కూడా దారి చూస్తుంది అనేది మనం భావించవచ్చు. సో కాబట్టి ఈ సిక్నెస్ గురించి తెలుసుకునే ముందు ఏ కారణాలంటే, ఎందుకంటే దీన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనకు నెక్స్ట్ ఎటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవాలా, అది అటు భారత ప్రభుత్వం కానీ లేకపోతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే వీటిపై అవగాహన ఉంటే మనకు ఉంటుంది. సో కాబట్టి ఈ రంగాన్ని పునరుద్ధరించాలంటే, ఈ రంగం యొక్క ప్రాముఖ్యతను పెంచాలంటే ఎటువంటి చర్యలు అవసరం? అంటే ఈ సెక్టార్ ఏదైతే ఎంఈ సెక్టార్ అయితే అనుకున్నామో అది కొన్ని ఇబ్బందులు ఉన్నట్టు ఇంతవరకు మనం గ్రహించడం జరిగింది. సో కాబట్టి ఈ రంగాన్ని మనం పునరుద్ధరించాలంటే, దీన్ని ప్రాముఖ్యతను పెంచాలంటే ఎటువంటి చర్యలు అవసరము బ్రాడ్గా చూసుకుంటే, సో ముఖ్యంగా మనము మూలధన కొరత ఉన్నది కాబట్టి ఫస్ట్ ఇనిషియల్గా ఏంటంటే వీటికి ఈ రంగానికి రుణ సదుపాయం కల్పించాలి. రుణ సదుపాయము కొంచెము కన్సెషనల్గా ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే కొంచెం రాయితీలు ఇచ్చి వాటికి అవసరమున్న మూలధనాన్ని సమకూర్చడానికి ప్రయత్నం చేయాలి. ఇక రెండవది ఏంటంటే అవస్థాపన సౌకర్యాలు కల్పించాలి. అవస్థాపన సౌకర్యాలు మొదటి నుంచి ఉత్పత్తి చేసే దశ నుంచి తర్వాత మార్కెటింగ్ దశ వరకు ఈ రంగానికి ఏవైతే అవసరమో వాటినన్నిటిని కూడా సమకూర్చాలి. సో సమకూర్చినప్పుడే ఈ రంగము కొంచెం బాగుపడడానికి అవకాశం ఉన్నది. ఇక మూడవది ఏంటంటే ఈ యొక్క ముడి పదార్థాల యొక్క సప్లై రెగ్యులర్గా కంటిన్యూ కావాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సప్లై ఆగొద్దు. సో ఆగొద్దంటే మనకు వాటి యొక్క లభ్యత ఉండాలి. లభ్యత ఉన్నదాన్ని ఈ యొక్క పరిశ్రమకు అందించాలంటే రవాణా సౌకర్యాలు కూడా ముఖ్యము. సో వీటన్నిటిని కూడా ఉంటే అప్పుడు మనము దీని గురించి మనము రెగ్యులర్గా సప్లైను అందుబాటులో తేవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఫైనల్గా ఏంటంటే ఈ మార్కెటింగ్ ఫెసిలిటీసు. సో ఉత్పత్తి చేసిన దానికి మార్కెటింగ్ ఫెసిలిటీస్ అతి ముఖ్యమైనది. సో దీనికి సందర్భించిన కూడా కొంచెము వీటికి ఫెసిలిటీస్ కల్పించాల్సిన అవసరము ఎంతైనా ఉన్నదనేది ఈ సందర్భం మనము గుర్తు చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రానికి వస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ రంగంపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఈ రంగం యొక్క ప్రాముఖ్యత పెంచాలంటే, ఎందుకంటే తెలంగాణలో ముఖ్యంగా ఏవైతే చిన్న సూక్ష్మ ఇవన్నీ రంగాలు ఉన్నాయో ఇదివరకు చెప్పుకున్నట్టు వాటిని ఎఫిషియెంట్గా రన్ చేయాలంటే ఎటువంటి చర్యలు అవసరము, అది మన తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఫస్ట్ ఏంటంటే వీటికి సంబంధించిన సమగ్ర సర్వే చేసి ఈ యొక్క ఉత్పాదకను పెంచాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి? అంటే మొదలు ఏంటంటే మన రోగం ఏంటో తెలుసుకోవాలంటే దానికి ఒక సమగ్రమైన సర్వే చేయాలి. ఎందుకంటే ఒక్కొక్క రకమైన పరిశ్రమకు ఒక్కొక్క రకమైన ఉత్పత్తి చేసేదానికి ఒక్కొక్క రకమైన సర్వీసు ప్రొవైడ్ చేసేదానికి సమస్యలు రకరకాలుగా ఉండొచ్చు. సో కాబట్టి ఒకవేళ కాంప్రహెన్సివ్గా సర్వే చేస్తే మనకు ఇవన్నీ అవగాహన ఉంటుంది, వీటన్నిటిపై అవగాహన వస్తుంది. సో కాబట్టి ఉత్పాదకత పెంచాలంటే ఇది ఒకటి చాలా. సో రెండవది ఏంటంటే ఇక స్కిల్డ్ మ్యాన్ పవర్ అనేది షార్టేజ్ అని మనం రిపీటెడ్గా చెప్పుకున్నాము. సో కాబట్టి ఏంటంటే దీనిపై కూడా దృష్టి పెట్టాలి. ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఫెసిలిటీసు పెంపొందించాల్సిన అవసరం ఉంది. ఎడ్యుకేషన్ అంటే నామాత్రం కాకుండా ఎఫెక్టివ్గా, తద్వారా వీటికి అవసరమైన స్కిల్స్ ప్రొవైడ్ చేయాలి. సో స్కిల్స్ మ్యాన్ పవర్ను అవైలబుల్గా ఉండేటట్టు చేయాలి. దానికి ప్రభుత్వము అటు ఎడ్యుకేషను తర్వాత ట్రైనింగు వీటన్నిటికి సంబంధించిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక
ఇంకోటి ఏంటంటే నాణ్యతతో కూడుకున్న ముడి పదార్థాలను తక్కువ ధరకు అందుబాటులో తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ముడి పదార్థాల లభ్యత ఒక సమస్య వచ్చింది, అందుబాటులో ఉన్న ముడి పదార్థము అంత నాణ్యతగా లేకపోయినప్పుడు సమస్యలు, ఇబ్బందులు వస్తాయి. సో కాబట్టి ఏంటంటే ప్రభుత్వము దీనిపై కూడా దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక ఎందుకంటే మూలధనాన్ని సమకూర్చుకోవాలంటే ప్రభుత్వం మొత్తం ఎలాగూ కంప్లీట్గా ప్రొవైడ్ చేయదు కాబట్టి ఏవైతే బ్యాంకులు కానీ ఇతరత్ర ఏవైతే అప్పులు ఇచ్చే సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలకు సంబంధించినంత వరకు ప్రభుత్వము కొన్ని కండిషన్ పెట్టేసిందంటే ఈ వీళ్ళకి సంస్థలకు ఈ యొక్క అప్పులు సులభంగా అందుబాటులో వచ్చేటట్టు చేయాలి. అంటే ఆ ప్రభుత్వం యొక్క కొంచెం ఇన్వాల్వ్మెంట్ అవసరము. ఇక్కడ ప్రభుత్వం యొక్క వాటి యొక్క పార్టిసిపేషన్ లేకపోతే బ్యాంక్స్ మిగతా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అవి వాళ్ళ రూల్ ప్రకారం అవుతాయి. సో గవర్నమెంట్ ఇంటర్వ్యూ అని అవి కొంచెం లిబరలైజ్ చేస్తే తద్వారా ఈ సంస్థలకు ఇవి అందుబాటులో రావడము, తక్కువ వడ్డీకి రావడము, అంటే అటువంటి సమస్యలు ఎదుర్కోకూడదు. తగిన మూలధనం సమకూర్చడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి ఈ అన్నిటి దృష్టిలో కూడా ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అవసరమో అది తప్పక పట్టి ఎటువంటి ఇబ్బందులుగా ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే ఈ రంగాన్ని పోటీ నుండి, ముఖ్యంగా పెద్ద కంపెనీలు అంతర్జాతీయ క్యాపిటల్ నుంచి పోటీ నుంచి కొంచెం కాపాడాలి. ఎందుకంటే ఇది తనంతట తాను అంతర్జాతీయంగా పోటీపడే దశంతో వచ్చే వరకు కొంచెం వీటికి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రొటెక్షన్ అంటే రకరకాల మార్గాల ద్వారా వాటికి కొంచెం సబ్సిడీ ఇవ్వడము, లేకపోతే వీటి మార్కెటింగ్ను స్పెషల్గా చేయడానికి సదుపాయాలు కల్పించడము, ఇటువంటివన్నీ ఏదైనా అవసరం ఉంటుంది. అలాగే సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావాలంటే ప్రభుత్వం చర్యలు కూడా ఎంతైనా అవసరము. ఎందుకంటే ఈ క్వాలిటీ కూడా ఈ రంగం ఉత్పత్తి నాణ్యత కూడా పెంచాలంటే పోటీని ఎదుర్కోవాలంటే నాణ్యత పెంచాలంటే దానికి ప్రభుత్వం యొక్క సహకారం ఎంతైనా అవసరం ఉంటుంది. ఓకే, వీటికి మధ్యలో ప్రభుత్వం తీసుకున్న పాలసీ ఏంటి? ఎందుకంటే ఇవన్నీ ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉందని చెప్పుకున్నప్పుడు ప్రభుత్వము వాళ్ళ యొక్క విధానం ఏంటి, ఓకే, సో ఏమేం చేయాలనుకున్నది అనేది కూడా మనము ఈ మధ్యలో ప్రభుత్వం తీసుకొచ్చిన పారిశ్రామిక విధానము చట్టంని మనం దృష్టి పెట్టుకున్నప్పుడు దాంట్లో ఈ రంగానికి గురించి కూడా కొన్ని అంశాలను చెప్పడం జరిగింది. వాటిని మనం ఇప్పుడు క్లుప్తంగా చేసుకోవడం అవసరం ఉంటుంది. ఒకటి ఏంటంటే ఫస్ట్ వీటికి సంబంధించిన కొన్ని అంశాలను మనం తీసుకున్నప్పుడు ఏంటంటే ఈ రంగంలో కొంచెం స్పెషల్గా ఫోకస్ చేయడం జరిగింది ఈ రంగంపై. వాటిలో మొదట్లో ఏంటంటే వీటిని ఎస్టాబ్లిష్ చేయాలంటే వీటికి సపరేట్గా కొన్ని పార్క్స్ను ఎస్టాబ్లిష్ చేయాలనేది ప్రభుత్వం ఏంటంటే ఈ ప్రభుత్వము కొన్ని స్పెషల్ ఏరియాస్లో ఇండస్ట్రియల్ పార్క్స్ను వీటికి కేటాయించి వాటిలలో ఒక్కొక్క పరిశ్రమ పెట్టుకోవడానికి చిన్న చిన్న ప్లాట్స్ను ప్రొవైడ్ చేయడము ఈ ప్రభుత్వం యొక్క దృష్టిలో ఉన్నది. ఇక సూక్ష్మ పరిశ్రమకు వచ్చినప్పుడు చిన్న చిన్న షెడ్స్, అంటే సూక్ష్మ పరిశ్రమకు ఎక్కువ జాగా అవసరం లేదు, వాటికి కొంత జాగా అనిపించినప్పుడు ఆ కొంత జాగాను ప్రభుత్వం చేసి దానికి షెడ్స్ ఏర్పాటు చేయడము, ఇది కూడా ప్రభుత్వము అనౌన్స్ చేసిన పాలసీలో ఉన్నట్టు మధ్యలో. సో ఏవైతే సిక్నెస్ ఏవైతే ఉన్నాయో వాటికి కొంచెం స్పెషల్ ఫండ్ ప్రొవైడ్ చేయడం. ఎందుకంటే ఉన్న కుంటుపడ్డ పరిశ్రమలను రివైవ్ చేయాలంటే, పునరుద్ధరించాలంటే వాటికి కావాల్సిన కొంచెం ఫండ్ ప్రొవైడ్ చేయడానికి ఒకటి స్పెషల్ ఫండ్ క్రియేట్ చేయడం జరిగింది. సో అలాగే కొన్ని చేసిన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు ఉండడము,
వాటికి పేటెంట్స్ కనుక చేయాలంటే వాటికి కూడా ఒక స్పెషల్ ఫండ్ క్రియేట్ చేయడం జరిగింది. సో అలాగే ఒక సంస్థ ఉత్పత్తి చేసిందని వేరే వాళ్ళు కాపీ కొట్టకుండా యాంటీ పైరేటింగ్, దానికి సంబంధించింది కూడా కొంచెము ఫండ్ క్రియేట్ చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వము. ఓకే, తర్వాత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ సంస్థకు ట్రాన్స్ఫర్ చేయడము, వాళ్ళ యొక్క సంస్థను మోడర్నైజ్ చేయడానికి ఏదైతే అవసరం ఉంటుందో దానికి కొంచెం ఫండ్ను క్రియేట్ చేసింది, కొంచెం అమౌంట్ను వీటికి ఈ యొక్క రంగానికి సూక్ష్మ స్మాల్ చిన్న మరియు మధ్య తరహా రంగానికి ఒకవేళ వాళ్ళు అప్డేట్ చేసుకోవాలంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని వాళ్ళ సంస్థను మోడర్నైజ్ చేయాలంటే దానికి కొంచెం ఫండ్ క్రియేట్ చేసి తద్వారా ఈ రంగాలకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఎందుకంటే ఈ సంస్థలు పెట్టాలంటే మనకు భూమి అవసరము. సో భూమి అవసరం ఉన్నప్పుడు మనం భూమి ఒక పర్టికులర్ కేటగిరీ కింద ఉంటుంది. ఒక్కొక్క ప్రాంతంలో భూమి ఇది వ్యవసాయానికి సంబంధించింది, ఇది ఒకటే ఈ తరహాకు చెందినది. కాబట్టి మనము ఆ భూమిని దేనికైతే కేటాయించారో అటువంటి వాటికే ఉపయోగించుకోవాలి. కానీ మనం ఒకవేళ సంస్థ కానీ మన ఇండస్ట్రీ కానీ వేరే ప్రాంతంలో ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయానికి కేటాయించిన భూమిలో మనం పరిశ్రమలు పెట్టాలంటే దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, అంటే కన్వర్షన్ ఉంటాయి. ఆ కన్వర్షన్ చేయాలంటే కొన్ని ఛార్జెస్ ఉంటాయి, రకరకాల ఉంటాయి మార్గాలు ఉంటాయి, రకరకాల మార్గాల ద్వారా ఏదైతే ఉంటుందో వాటి కన్వర్షన్ చేస్తారు. దానికి కొంచెం డబ్బు చెల్లించాల్సిన వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఏముందంటే ఒకవేళ ఈ ల్యాండ్ కన్వర్షన్ కూడా ఏదైతే అవసరం ఉంటుందో అది ప్రభుత్వమే భరిస్తుంది. ఒకవేళ కన్వర్షన్ ఛార్జెస్ కనుక ఇంతకంటే తక్కువగా ఉంటే ప్రభుత్వమే భరిస్తుంది అనేది నిర్ణయించడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మార్కెటింగ్ అసిస్టెన్స్, ఒకవేళ రకరకాల ఫేర్స్ ఉంటాయి, అది జాతీయంగా అంతర్జాతీయంగా ఏంటంటే అప్పుడప్పుడు ఈ మేళాలు అంటారు, ఇది వస్తువులను అమ్ముకోవడానికి ఎగ్జిబిషన్స్ కానీ ఎక్కడ అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు అందరూ కలుస్తారో అక్కడ వాళ్ళు అమ్ముకోవాలనుకుంటే వేరే ఎగ్జిబిషన్కి వెళ్ళాలంటే ఎగ్జిబిషన్లో వాళ్ళ యొక్క ఉత్పత్తులను డిస్ప్లే చేయాలంటే అటు ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి దానికి సంబంధించిన అసిస్టెన్సు ఏదైతే డబ్బు రూపకం కానీ లేకపోతే వేరే ఫెసిలిటీస్ రూపకం కానీ ఈ యొక్క చేయడానికి ప్రభుత్వము నిర్ణయించుకున్నది. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే వీటి యొక్క అవసరాల గురించి దృష్టిలో పెట్టుకోవడానికి కూడా ఒకటి స్పెషల్గా ఒక ప్యానెల్ కూడా తయారు చేయడం జరిగింది. తర్వాత వీటి యొక్క రుణ సదుపాయాలను తీసుకోవాలంటే ఒకటి రాష్ట్ర స్థాయిలో బ్యాంకర్స్తో కూడుకుని ఒక కమిటీని చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కమిటీ వీళ్ళ యొక్క రుణ సదుపాయాలకు సంబంధించిన అంశాల గురించి నిర్ణయాలు తీసుకోవడానికి ఒక కమిటీ ఇచ్చింది. అలాగే ఈచ్ ఏరియాలో డిసెంట్రలైజ్డ్ ప్రొసీజర్ అంటే వికేంద్రీకరణ జరిగిందంటే ఒక్కొక్క ప్లేస్లో ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్సు అంటే ఒక ఇండస్ట్రీస్ను ప్రమోట్ చేయడానికి ప్రభుత్వం తరఫున ఈ ప్రమోషన్ ఆఫీసర్స్ను కూడా అపాయింట్ చేయడం అనేది ఈ ప్రభుత్వ విధానంలో ఒక భాగము. ఇక రెండవ దానికి సంబంధించి ముఖ్యంగా ఇంతవరకు ఏం చెప్పుకున్నాము మనము, ముఖ్యంగా ఎటువంటి ఫెసిలిటీస్ కడదండి, ఇది ద్రవ్య రూపంలో ఎలా ఉన్నది అంటే దీన్ని మనం ఫిజికల్ బెనిఫిట్స్ టు మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే ద్రవ్య రూపకంగా ఈ రంగానికి ఎటువంటి సదుపాయాలు కలుగజేస్తుంది. ఒకటి ఏంటంటే ఫస్ట్ 100% రీఎంబర్స్మెంట్ ఆఫ్ స్టాంప్ డ్యూటీ అంటే 100% ఈ యొక్క స్టాంప్ డ్యూటీ ఏదైతే మనం అవసరం ఉంటుందో అది మొత్తాన్ని రీపే చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒకవేళ పరిశ్రమ కనుక భూమి తీసుకుంటే లేకపోతే ట్రాన్స్ఫర్ చేసుకుంటే దానికి సంబంధించిన ఏదైతే ఖర్చులు ఉంటాయో అది మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుంది. ఒకవేళ మొదలు సంస్థ యజమాని భరిస్తే తర్వాత ప్రభుత్వం అతనికి రీఎంబర్స్ చేస్తుంది. ఒకవేళ భూమిని కనుక కౌలుకు లీజుకు తీసుకుంటే భూమి కానీ లేకపోతే షెడ్ కానీ బిల్డింగ్ కానీ తీసుకుంటే లేకపోతే మార్టిగేజ్ కూడా చేసుకుంటుందంటే దానికి సంబంధించిన స్టాంప్ డ్యూటీ కూడా ప్రభుత్వమే భరిస్తుంది 100%. ఇక ఇంకోటి ఏంటంటే 10 లక్షలకు మించకుండా
ఒక భూమి యొక్క వ్యయంపై 25% రిబేట్ ఇస్తుంది. అంటే ఒకవేళ ఒక ప్రాంతంలో నువ్వు భూమి కొనుక్కోవాలనుకుంటే ఇండస్ట్రియల్ పార్క్లో కానీ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్లో వీళ్ళకి కొన్ని కన్సెషనల్ రేటుకు ఇస్తారు. అంటే మార్కెట్ రేట్ కంటే తక్కువ, అంటే 20% ల్యాండ్ ఆ భూమి ధరలో 25% తక్కువ, 10 లక్షలకు ముంచకుండా 25% రిబేటు వీటికి ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైన అంశంగా ఇక్కడ మనము ఉంటుంది. అలాగే ల్యాండ్ భూమి యొక్క కన్వర్షను 10 లక్షలకు మించకుండా 25% వరకు రిబేటు ల్యాండ్ కన్వర్షన్ ఛార్జెస్ మొత్తం భరిస్తుంది 10 లక్షలకు మించకుండా. తర్వాత ఈ యొక్క ఎలక్ట్రిసిటీ వాటికి సంబంధించిన ఖర్చును కూడా తక్కువ, ఏది ₹1 పర్ యూనిట్కి 5 సంవత్సరాలకు మనం ఉత్పత్తి ప్రారంభించిన నుండి 5 సంవత్సరాల వరకు విద్యుత్ శక్తి 1 యూనిట్కి రూపాయే. ₹1 పర్ యూనిట్ అనేది చాలా తక్కువ. ఎందుకంటే ఇండస్ట్రియల్ పరిశ్రమలకు ఛార్జ్ చేసే ఎలక్ట్రిసిటీ రేటు ఎక్కువగా ఉంటుంది. బట్ వీటికి ఏంటంటే ప్రభుత్వం ₹1కే 5 సంవత్సరాల వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే 15% పెట్టుబడి సబ్సిడీ, ఏది మూలధనాన్ని సమకూర్చుకుంటాం కదా, మూలధనం సమకూర్చున్నప్పుడు 15% ప్రభుత్వం సబ్సిడీ వస్తుంది. అంటే 20 లక్షలకు మించకుండా 15% సబ్సిడీ ఈ యొక్క ప్రభుత్వము ఈ పెట్టుబడిపై ఇస్తుంది. సో ఇవన్నీ కూడా ఈ పరిశ్రమకు సంబంధించితే, ఈ యొక్క సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా వాటికి. ఇంకోటి ఏంటంటే 100% వ్యాటు, ట్యాక్స్లు ఏవైతే ఉంటాయో వాటికి 100% రీయింబర్స్మెంట్ ఇస్తుంది ప్రభుత్వము 5 సంవత్సరాల వరకు. అది ఉత్పత్తి ప్రారంభించిన డేట్ నుండి 5 సంవత్సరాల వరకు వీళ్ళకి ఎటువంటి ట్యాక్స్ ఉండదన్నట్టు. దాన్ని బట్టి ఏంటంటే వ్యాట్ కానీ లేకపోతే త్వరగా రాబోయే గుడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇవన్నీ కూడా ఎగ్జంప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే పావలా వడ్డీ కూడా వీటికి వర్తింప చేయాలనేది, ముఖ్యంగా కొత్తగా స్థాపించబోయే సూక్ష్మ పరిశ్రమలకు కూడా ఇవన్నీ కూడా చేయడం జరిగింది. సో అలాగే సీడ్ క్యాపిటల్ అసిస్టెన్స్ రకరకాలుగా. సో తర్వాత రీయింబర్స్మెంట్ కాస్ట్ రకరకాల, ఏది మన స్కిల్స్ను అప్గ్రేడ్ చేయడానికి ఏదైతే ఖర్చు అవుతుందో వాటిలో ఇవ్వడం జరిగింది. సో 2000కు మించకుండా ప్రతి పర్సన్కు 2000 వరకు ప్రభుత్వమే చర్యలు తీసుకొని అంతకు మించకుండా ప్రభుత్వము రీయింబర్స్మెంట్ చేయడం జరుగుతుంది. అలాగే ఏవైతే కొన్ని పేటెంట్స్కు వీటికి సంబంధించిన ఏవైతే యాక్టివిటీస్ గురించి ఖర్చు అవుతుందో దాంట్లో 50% ప్రభుత్వం భరిస్తుంది. ముఖ్యంగా క్వాలిటీ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా, పేటెంట్ని రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నా వాటికే ఖర్చు 2 లక్షలకు మించకుండా అయితే 50% వరకు సబ్సిడీ ప్రభుత్వము ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇంకా వేరే కొంచెం క్లీనర్ ప్రొడక్షన్ మెజర్స్, ఏదైతే ఒకవేళ సంస్థ కనుక ఎన్వైరన్మెంట్ను దృష్టిలో పెట్టుకుని వాటి ప్రొటెక్ట్ చేయడానికి స్పెషల్గా మెజర్ తీసుకుంటుంది అనుకోండి, అటువంటికి అయ్యే ఖర్చులో 25% సబ్సిడీ కూడా ఈ ప్రభుత్వము చేపడం జరుగుతుంది. ఇంకా రెండవ విధానం ఏంటంటే, ఇంతవరకు ఏంటంటే ఆల్ చిన్న, మధ్య అండ్ మిగతా వాటికి సంబంధించి వీటిలలో కూడా ఒకటి ఏంటంటే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ సెక్షన్ కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. సో వాటికి కూడా కొంతవరకు స్పెషల్గా రిబేట్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇంతవరకు ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్స్ అనేది తక్కువ ఉన్నారు కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి సంబంధించిన దానికి ఇది ఒకటి స్పెషల్గా దాన్ని ఏమంటారు, తెలంగాణ స్టేట్ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత ఎంటర్ప్రెన్యూర్స్, దీని వలన కొంచెం స్పెషల్ ఫండ్ క్రియేట్ చేసేసి వీళ్ళకు ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. కొన్నిటికి వీళ్ళకు అంటే వీళ్ళు ఎస్సీ చేసే యూనిట్స్కు ప్రమోషన్ ఇవ్వడం అనేది చాలా ముఖ్యంగా ఉన్నది. సో అలాగే వీళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం ప్రతి దానిలో ఇండస్ట్రియల్ పార్క్లో ప్లాట్లు కేటాయించడం చేయడము, సప్లైకి సంబంధించిన అంశాలలో వీటిల్లో కూడా చాలా వరకు సబ్సిడీతో కూడుకున్న ఫెసిలిటీస్ ప్రొవైడ్ జరిగింది. కొన్నిట్లలో వీటికి సంబంధించిన చాలా విషయాలలో ముఖ్యంగా మనం దృష్టిలో పెట్టుకోవాల్సి ఈ ఎస్సీ ఎస్టీ సంబంధించిన వాళ్ళకు చాలా ఇవ్వడం జరిగింది, అంటే స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీనికి సబ్సిడీకి సంబంధించింది, ఫెసిలిటీస్ ప్రొవైడింగ్ సంబంధించింది, రకరకాల వాటి యొక్క వాళ్ళ యొక్క రిప్రజెంటేషను ఏదైతే ఈ పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు తీసుకున్న దానిలో వాటిలో కూడా వీళ్ళకి సంబంధించిన రిప్రజెంటేషన్ కూడా ఇవ్వాలనేది
ఈ యొక్క విధానం ద్వారా. సో దీని దృష్టిలో ఏంటంటే ఈ యొక్క సెక్టారు చాలా ప్రాముఖ్యతతో కూడుకున్నది. సో కాబట్టి ప్రభుత్వము దానికి స్పెషల్గా చట్టం తీసుకొచ్చి దానికి కొన్ని చర్యలు తీసుకొని సో తెలంగాణ రాష్ట్రంలో ఇది అభివృద్ధి చెందడానికి రకరకాల ద్రవ్యపరమైన కన్సెషన్స్, వేరే విధమైన కన్సెషన్ ఇస్తూ దానిలో మరి ఈ షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్కి సంబంధించిన ఎంటర్ప్రైజ్ ఏవైతే ఈ రంగంలో వీళ్ళ ఆధీనంలో ఉన్న వాటికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి దీని వలన ఏంటంటే రాబోయే కాలంలో ఈ రంగము అభివృద్ధి చెంది అభివృద్ధితో పాటు ఏంటంటే సమానత్వానికి కూడా దారి తీయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఉత్పత్తి చేయడము, తర్వాత ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వీటిలలో కూడా ఈ వర్గాలకు కూడా ప్రాతినిధ్యం ఇస్తున్నారు కాబట్టి సో తద్వారా ఈ రంగము అభివృద్ధి చెందడం వలన ఒక తెలంగాణ రాష్ట్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందనేది ఈ విధంగా మేము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.